నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేతగా, రాజకీయ నేతగా తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు. ఒకప్పుడు రంగా గారి తర్వాత అంత కాపు ఉద్యమానికి సంబంధించి అంత చరిష్మాటిక్ లీడర్గా ఎదిగిన నేత ముద్రగడ పద్మనాభం గారు అని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కాపు ఉద్యమాన్ని కావచ్చు, పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లే ఏపీలో లీడర్ ఉన్నారా? ఉంటే ఎవరు? ఆ లీడర్ని అక్కడున్న కాపు వర్గం కావచ్చు రిసీవ్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఒక కాపు ఉద్యమ కిరటం అవునున్న కథను ఉన్నంతసేపు దానికి సంబంధించి తుని ఇన్సిడెంట్ని ఏ రేంజ్ ఇష్యూ చేశారు అనేది మనం చూసాము. అస్తమించారు. ముందుగా ఆయన గురించి నేను 2 మాటలు చెప్పేసి ఆ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. మీరు చూసిన ముద్రగడ పద్మనాభం గారి గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? పోరాటానికి ఆరాటంకి తేడా తెలిసిన వ్యక్తిత్వం. మిగిలిన ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆరాటపడే మనుషులు, ఆయన పోరాట తత్వం ఉన్న మనిషి. పోరాటం అంటే తన కోసం కాదు, తన జాతి కోసం ఆర్నిసలు కష్టపడిన వ్యక్తి అతను. అందుకే నువ్వు చూడుకోవాలంటే ఒక సమాజంలో ఆ సామాజిక వర్గ పిలుపుకి ప్రభావితమై లక్షలాది మంది తరలొచ్చిన ఉదంతాలు ఏమైనా ఉంటే అది మహానుభావుడు రంగా గారికి, నా దృష్టిలో మహానుభావుడు ఇప్పుడు పరమపదించిన ముద్రగడ గారికి చెల్లింది. అది 2 కళ్ళు అటువంటి వాళ్ళు ఎవరు ఒప్పుకోమని నా ప్రాస్పెక్టివ్ చెప్తున్నాను. ఆ సామాజిక వర్గం కూడా కాదు నేను, బట్ నేను చూసిన విధానంలో నన్ను చాలా ప్రభావితం చేసిన కొంతమంది వ్యక్తులు ఆయన ఒకడు. అంటే పోరాట స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమంలో కూడా నేను, సమైక్య ఉద్యమంలో కూడా, అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఈ కాపు ఈ పోరాటాలు వీటిలన్నిటి మీద నేను అతి తక్కువ పని నాకున్న దీంట్లో నేను వాటి మీద కొంచెం అవగాహన తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసిన వ్యక్తిని. సో దాంట్లో నాకు కనబడింది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డైజెస్ట్ చేసుకుని చేసిన వ్యక్తుల్ని కొంతమంది చూశాను. అందులో ముద్రగడ గారు ప్రథముడు. సర్వం తన జాతి కోసం తప్ప ఇంకా ఏ రోజు నా భార్య పిల్లలు బాగుండాలి, నేను వాళ్ళ వల్ల బతికాను, ఈ పోసుకోలు కబుర్లు ఆయన ఎప్పుడు చెప్పలే. తన జాతికి మంచి జరుగుతుందంటే 10 పార్టీలు మారినా పర్లేదు అనుకున్నాడు. తనని ఆ విషయంలో చాగించుకున్నాడు. కానీ ఆయన మాటకు కట్టుబడి వ్యక్తి అంటే ఇప్పుడు జనసేన పార్టీ పిఠాపురంలో గెలవదు అన్నదానికి తను కట్టుబడి తన పేరు మార్చుకుని చూపించాడు. అంత పట్టుదల ఉన్న మనిషి. సో అలాంటివి పట్టుదల, చిత్తశుద్ధి టువర్డ్స్ తన సామాజిక వర్గం అన్న దగ్గర ఈజ్ ఎ కమిటెడ్ సోల్. అంచేత అట్లీస్ట్ ఇప్పటిదాకా ఆయన చేసిన పోరాటానికి భగవంతుడు నువ్వు నా దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకొని ఆయన తీసుకెళ్ళాడు తప్ప ఇక్కడుంటే మళ్ళీ ఏదో అంపసైమించి మా హరిరామజోగి గారు కూడా అలాగే పోరాడుతున్నాడు. 1 గంట కూర్చోగలిగితే చాలా కష్టం, ఆ గంట వాళ్ళ కోసం పరితపిస్తున్నాడు ఆయన. అంటే ఆయన రాజకీయాల్లో కాకాడోకాలు తిని బయటకు వచ్చిన తర్వాత ఈయన కాకాడోకాల కన్నా మాటకు కట్టుబడిపోయే తత్వం వీళ్ళిద్దరిలోనూ ఒక డిఫరెంట్ పందా ఉంది. కానీ ఈరోజు వాళ్ళ పిల్లల కోసం పరితపించిన ఉదంతాలే తెలియవు. ఏదో చెప్తున్నారు ఆడపిల్లల విషయం ఏదో అంటే చూడండి, ఆయనలో ఉన్న ఒక స్పిరిట్ ఎలాంటిదంటే నాకు అక్కర్లేంది ఇంక అక్కర్లేదు అనుకుంటాడు, కావాలంటే నెత్తిమీ పెట్టుకుంటాడు. ఇంటికి వెళ్ళిన వాళ్ళందరినీ నెత్తిమీ పెట్టుకుని ఇంత పప్పానం పెట్టేవాడు, ఇంత ఉప్మా పెట్టేవాడు, కలిగిన కాడికి కలుగు గంజి ఆయనతో పాటు ఏది తింటే అది మా అందరికీ పెట్టినోడు వాళ్ళ పాప విషయంలో అంత స్టబర్న్గా ఉండడానికి కారణం ఏంటి? పట్టుదల. తన మనసుకి గాయమైనప్పుడు తను ఏమనుకుంటాడో అదే చేస్తాడు. అది రేరెస్ట్గా కొంతమందికి ఉంటుంది. అది అవి గమనిస్తే ఎవరికైనా ఆయన విలువలు, ఆయన గొప్పతనం తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే నిన్నటి నుంచి ఒక 2 డిస్కషన్స్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాడు అని కొన్ని మీడియా ఛానల్స్ 1-2 జర్నలిస్టులు చేస్తున్న డిస్కషన్, వాళ్ళు చెప్తున్నది వింటుంటే తన తండ్రి చెప్పింది వీళ్ళకి ఎందుకు వినిపించట్లేదు, దీనికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం సంబంధము, తన కూతురు నా చివరి చూపు చూడొద్దు అనేసి తల్లి ఎక్కడ వైపు చెప్తుంది, అన్న ఒకవైపు చెప్తున్నాడు, తండ్రి చివరి మాటల్లో చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు దీన్ని అవుట్డేటెడ్గా ఒక్కరికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని రేసెస్ కొంతమంది పడితే ప్రభావితం అవుతాయా అన్న కోణం కనుక చూసుకోగలిగితే ముద్రగడ రేసెస్గా ఏమైనా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా పడతాయేమో అన్న భయంకి వీళ్ళు పేలుతున్న సందర్భ పేరాపలు. ఓకే, నువ్వు ఆ తప్పేలా ఛానల్ చూడకమ్మా, చూస్తే కొంచెం బుర్ర పాడైపోద్ది మనకి. వాళ్ళకి బంధాలు, బంధుత్వాలు, తర్వాత మనసుతో దేన్ని చూడరు వాళ్ళు. అంతా పొలిటిసైజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి చంద్రబాబు గారు మాట్లాడినట్టు ఇలా ఆర్టిఫిషియల్ పొలిటికల్ ఇంటెలిజెన్సీని మన నెత్తిగులుతూ ఉంటారు. ఇప్పుడు ఆడపిల్ల తన భార్యతో సతీ సమేతంగా తన ఆరోగ్య పరిస్థితి, కీమోథెరపీ విషయంలో తను ప్రవర్తించిన తీరిక తన మానసికంగా చాలా కుంగిపోయాడు ముద్రగడ గారు. ఆన్ రికార్డ్ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే
ఆ తప్పుకి సమర్థన ఉండదు, ఆ తప్పుకి తప్పు అని చూపిస్తాడు. 10 మందిలో ఇవాళ వాళ్ళ అమ్మాయిని అందరినీ నిలబెట్టేశాడు మనందరి ముందు. ఇప్పుడు నేను చేసింది రైటే, మీరు చేసింది రైట్ అంటే నాలాటోడికి ఆయన ఫాలోవర్గా నేను చెప్తాను గ్యారంటీగా, సార్ మీరు చేసింది కరెక్ట్ అని. ఎందుకంటే ఏ తండ్రికైనా ఆడపిల్ల నెత్తి మీద దేవత, అవును, నెత్తి మీద పెట్టుకుంటాడు తండ్రి. అలాంటిది తృణప్రాయంగా నా కొడుకు సేవ చేస్తాడు, ఆ అమ్మాయి నాకేం చేసింది, ఇంటికి కూడా పిలవకుండా బయట నిలబెట్టి 5 నిమిషాల్లో వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చింది అని ఆ బాధ ఆయన వ్యక్తపరుస్తుంది దగ్గర. ఆయనకన్నా మనం ఎక్కడమ్మా బాధపడగలం. వీళ్ళకి తల్లి చెల్లి బ్రూస్లీ కథలు జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద పడి ఆడడం అలవాటైపోయి అదే విషయాలను ప్రతి కుటుంబం మీద మాట్లాడితే గాలి ముద్దుకృష్ణనాయుడు గారి ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడరు? 2 సార్లు ఓడిపోయారు కదా నగిరిలో ఆయన. కోడెల శివప్రసాద్ గారి ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుకోవచ్చు కదా. ఇంకా ఆయన సూసైడ్ చేసుకున్నారు. అవన్నీ చెప్పండి. బాహుళ్యాల్లో చర్చనీయాంశాలు చేద్దామంటే చూడండి, గుప్పిడి తెరవనంతకరమే. రైట్. నగిరిలో 2 సార్లు రోజమ్మ గెలిచింది, ఈసారి ఓడిపోయింది. తను ఎందుకు ఓడిపోయిందో అప్పటి తెలీదా? ఫ్యామిలీ ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళ తల్లిగారును బ్రదరు కన్సల్టేట్ అయితేనే గెలవగలిగాడు. అవును. ఈ జగవరికి సత్యం. రోజమ్మ ఎప్పుడైనా ఏ రోజన్నా నోరు తెరిచి ఆ మాటలు మాట్లాడిందా? మాట్లాడలేదు. మీరు మారుతున్న దానికి కౌంటర్ ఇవ్వలేరు ఎవరును. 2 నిమిషాల పని అంచేత కుటుంబాల దగ్గరికి వెళ్ళకండి, టైం వేస్ట్. గొంతులు దించేసుకుంటున్నారు సార్. నాకు అంటే తప్పుంటే తప్పనే అనాలి, ఒప్పుంటే ఒప్పనే అనాలి. కానీ అక్కడ ఒక తండ్రి ఆవేదన అక్కడ స్పష్టంగా ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చినట్టుగా ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టేశాడు అని అంటే, మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చిచ్చు పెట్టారు, కూతుర్ని అటువైపు తిప్పేసుకున్నారు అని అంటే దీనికి మరణవాంగ్మూలం ఎక్కడ విలువ ఉందమ్మా? నిన్న కాక మొన్న చూడు, నాగరాజు టార్చర్ భరించలేక ఒకటి ఆత్మహత్య చేసుకుంటూ మరణవాంగ్మూలం కదా ఇచ్చాడు. అక్కడ కోర్టు కానీ ప్రభుత్వాలు కానీ దాని మీద ప్రతిస్పందించకుండా మరణవాంగ్మూలాలకు వెలిడిటీ ఉందంటే, ఒక రౌడీ షీటర్కి ఈక్వలెంట్గా ఉన్నవాడికి దిక్కు లేదు, ఒక రాజకీయ ప్రస్థానంలో సహచరుడికి దిక్కు లేదు. వాళ్ళు రౌడీ షీటర్లు కదా, అలాంటి వాళ్ళని వెనకేసుకు వస్తారా అన్నది ఇప్పుడు వాళ్ళు చెప్పేసే నీతి. మాకు నీతి కథలు అవ్వడం మేము చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. కమింగ్ టు మెయిన్ పాయింట్, ఇప్పుడు ఎవరు కాపు ఉద్యమ నేతగా అసలు ఈ ఫేస్ ఉంది, కనిపిస్తుంది, వీళ్ళు నడిపించగలుగుతారు అనే ఒక పర్సన్ అని అంటే ఉన్నారా అంటే ఏం చెప్తారు మీరు? అంత లెగసీ, అంత సర్వం వదులుకొని అంత పోరాడే అంత ఓపిక, అంత దీంతో పోరాట తత్వం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అయితే నాకు తెలిసి దాసరి రాము గారు ఉన్నారు. కానీ దాసరి రాము గారికి కూడా హెల్త్ హెజార్డస్లు ఉన్నాయి మెయిన్. తర్వాత సాధారణంగా ఏంటంటే ఈ పొలిటికల్ యాస్పిరేషన్స్కి పోరాటానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పింది కూడా అదే, పోరాటానికి ఆరాటానికి తేడా. ఆరాటపడే వాళ్ళు పోరాటం చేసే వాళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జనసేన పార్టీ, నేను మొహమట్లేదు, మీరు జాగ్రత్తగా గమనించండి. సామాజిక వర్గ ఉద్యమకారుల కింద చూస్తాం ఎవరు, ఓ దాసరాము గారిని కానీ, హరిరామ్ జోగయ్య గారిని కానీ, లేదా ముద్రగడ గారు. పోనీ హరిరామ్ జోగయ్య గారి విషయం కాసేపు, ఎందుకంటే కేఎస్ఎస్ కాపు సంక్షేమ సమితి ఆయన సేవా తత్పరతో కాపు సామాజిక వర్గం చేస్తుండ. కానీ వీళ్ళ ముద్రగడ గారి పోరాటం ఎంతసేపు బ్రిటిషర్ల కాలం నుంచి ఉన్న దగ్గర మన దామోదర సంజీవయ్య గారు ఒక ఆయన, నెక్స్ట్ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరంగా వాళ్ళకున్న హక్కుని కాలు రాస్తే నినా సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఎందుకు మేము పోరాడకూడదన్న పోరాట తత్వంతో 1988 నుంచి ఆయన పోరాటాన్ని మొదలుపెట్టిన ఆయన వాళ్ళని ఎంతసేపు సామాజిక ప్రయోజనాల కింద కాన్సెప్ట్లో చూస్తే ఎలా చూస్తారమ్మా? పొలిటికల్ యాస్పిరేషన్ అనే ఆరాటంలో వీళ్ళు నిజంగా పోరాటం చేసే వ్యక్తులకి ఐడెంటిటీ లేనప్పుడు ఆరాటపడేవాడికి పోరాట తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి ఏదో ఒకటి పదవీకాంక్ష, పదవుల కోసం అర్రులు చాచడం తప్ప ఇంకేం ఉండదు. సో ఆ కంపారిజన్స్లో నాకైతే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక రాజకీయ పరంగా సామాజిక వర్గ పరిరక్షణతో గెలిచిన వాడే తప్ప సామాజిక వర్గం కోసం నిలబడే అంత తత్వం అతనిలో కనబడలేదు. ఇప్పుడు చూడు, సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారి తర్వాత రీప్లేస్ చేయగలిగే అంత సేవా తత్పరత, అంత కమిట్మెంట్ ఉంది చిరంజీవి గారి దగ్గర అనుకుంటే ఎక్కడుంది? అంత దాసరి నారాయణరావు గారి స్థాయిలో ఆయన పనిచేసిన విధానంలో 1/10 కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి లేదు. కానీ ఆయనతో కంపేర్ చేస్తే ఈయనకి ఇంకా హై వోల్టేజ్ పర్సనాలిటీ ఉంది అన్నట్టు కదంట. వాస్తవం మీరు అన్నది. సో అక్కడే ఆ చిత్ర పరిశ్రమకే ఆయన దగ్గర నుంచి దాసరి నారాయణరావు గారిని రీప్లేస్ చేసే అంత సామర్థ్యం అక్కడ లేనప్పుడు ఈ లెగసీలో, పొలిటికల్ లెగసీలో వంగవీటి రంగ గారిని, ముద్రగడ గారిని రీప్లేస్ చేసే అంత లెగసీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుందని నేనైతే భ్రమలో లేను. ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్పదలుచుకున్నా. ఒకటి ఎప్పుడు వినేది ఏంటంటే, ఆయన ఫ్రంట్ వారియర్గా నిలబడకపోయినా బ్యాక్ ఎండ్లో ఆయన ఎప్పుడు చేసేది చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళలాగా పెద్దరికం అని నేను బోర్డు వేసుకోదలుచుకోలేదు, కానీ ఆ పెద్దన్నగా బ్యాక్ ఎండ్లో ఎప్పుడు ఉంటాను అనేసి చాలా సందర్భాలు చెప్పడం, కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యారని మనం వినడం జరుగుతుంది. నేను అవి కాంట్రడిక్ట్ చేయట్లేదు. నేను అందుకే దాసరి నారాయణరావు గారి పోరాటం కంపేర్ చేస్తాను. ఫ్రంట్ వారియర్ నేను ఆయన బ్యాక్ ఉండి ఆయన చేసిన పనులు ఆయన మీద నేను డిబేట్ చేయట్లేదమ్మా. ఓకే, సర్వం తానే అన్న దగ్గర చిన్న కెమెరామెన్కి, చిన్న లైట్ మ్యాన్కి, చిన్నవాడికి కూడా కష్టం వస్తే నిలబడే అంత దాసరి గారి తత్వం. ఓకే,
చిరంజీవి గారు బ్యాక్ ఎండ్లో పనిచేయడం అన్నది వేరు. ఆయన దగ్గర ఉన్న కాటికి సాయం అందిస్తూ వాళ్ళని కాపాడుకునే తత్వం వేరు. నీకు అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్ని పెనట్రేట్ చేయాలంటే పోరాటం చేసేవాడికి ఆరాటం చేసేవాడికి తేడా అదే. నేను చిరంజీవి గారు ఆరాటం నేను చెప్పట్లేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే కాన్సెప్ట్లోనే ఆరాటం గురించి చెప్తున్నాను. ఇది గమనించండి. సో అంచేత ఆ రీప్లేస్మెంట్ దొరుకుతుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఉద్యమ నేపథ్యాన్ని ఈ రోజు దాకా సజీవంగా ఉంచగలిగాడు చూడు. తుని తర్వాత కూడా తన నిరాదీక్ష చేయడం, తన మీద జరుగుతున్న దానికి కూడా ఎవరమ్మా ఎంతమంది సంఘీభావాలు ఇచ్చి ఉంటారు సామాజిక వర్గాల నుంచి చెప్పు. అవును, భార్య పిల్లల్ని అంత తన కళ్ళ ముందే అనరాని మాటలన్నీ అన్నా సరే పడ్డాడు లేదు ఆయన. పడ్డోడు చెడ్డోడు ఆయనకైతే వెనకటి కొట్టి నానుడు ఉంటుంది, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు కదా అని. కానీ చెడ్డోడు చేస్తే ఎట్లా? ఆయనే పడ్డాడు, మీకోసమే పడ్డాడు, మళ్ళీ ఆయనే చెడ్డోడు చేసి ఇంకా మీరు ట్రోలింగ్లు. నేను చనిపోయిన తర్వాత కూడా ఆయన ట్రోలింగ్లు వదలకుండా ఏం బుర్రగానే ఉందా లేదా? ఎందుకంటే అంత దాకా రీచ్ అయ్యి సక్సెస్ మెట్టెక్కే టైంకి ఎక్కడో దగ్గర అడుగులు తడబడ్డాయి అనేసి నేను ఎప్పుడు వింటూ ఉంటాను ముద్రగడ గారి విషయంలో. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి, లేదా పవన్ కళ్యాణ్ లాగో చిరంజీవి గారిలో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి, ఉదాహరణకి ఆయన పొలిటికల్ ఏరాలో సక్సీడ్ అయ్యాడు అనుకో, ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రిగా, లేదంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా, లేదంటే నేను ముఖ్యమంత్రి చెప్తాను. అప్పుడు ఆయన అడుగులు తడబడ్డాయంటే ఆయన ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్తో మొదలెట్టాడు, జనతాతో మొదలెట్టాడు, కాంగ్రెస్ని చూశాడు, తెలుగుదేశం చూశాడు, అన్నీ చూసి ఎక్కడ ఏం అవ్వలేదన్న దగ్గర కదా ఆయన బాధ మొదలైంది. మహా అయితే ఏ పార్టీ అయినా డిప్యూటీ సీఎంలతో సరిపెడుతున్నది, అంతకన్నా ఇంకేం లేదు కదా. అవును, సామాజిక వర్గానికి న్యాయం ఎక్కడ కనపడుతుంది? ఆయన చూసి కోణానికి మీరు చూసి కోణానికి అదే తేడా. రాజకీయ ఆరాటం కాదు కదమ్మా. ఇవాళ మహానుభావుడు అంబేద్కర్ గారి పోరాట తత్వం ఏంటి? తన సామాజిక వర్గం సముచిత స్థానంలో ఉండాలని పోరాటాడు. అందుకని రాజకీయ పదవులు మా వాళ్ళకి కూడా డిప్యూటీ స్పీకర్ బాలయోగం చేసిన తెలుగుదేశం, లేదంటే డిప్యూటీ సీఎంలు చేసిన వైఎస్ఆర్సీపీ, లేదా ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇవి కాదు కదా ఆయన సొల్యూషన్స్. రాజకీయ పార్టీలు ఈ టైప్ ఆఫ్ ఆరాటంతో సొల్యూషన్స్ ఇస్తున్నాయి, కానీ పోరాటానికి సార్థకత ఇది. అంటే ఇప్పుడు ఆయనకు ఆ రేంజ్ లో కాపు సామాజిక వర్గం నుంచి సపోర్ట్ లేదు, ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ రాలేదు. వచ్చి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అంతేనా? ఇప్పుడు వాళ్ళ కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళలోని స్ప్లిట్లు వస్తే ఎట్లా? ఇప్పుడు ముద్రగడ వెనకాతలు మొత్తం ఆ చిరంజీవి గారికి పడిన 18-20% ఓటు బ్యాంకు, లేదంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్న 21% దగ్గర మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు ఆయనతోనే కదా ర్యాలీ అవ్వాలి. ఆయన పొలిటికల్ అంబిషన్స్ కోసం నేను పార్టీ పెట్టాను నాకు ఓట్లు వేయండి అని అడగట్లే కదా. మన జడసేవని అడిగినట్టు 1,14,00,000 మంది ఉంటే 10 లక్షలు నాకు ఓటు వేయండి అన్న కాన్సెప్ట్ కాదు కదా అయింది. మీరు గమనిస్తున్నారా? నాతో పాటు ఉన్న సామాజిక వర్గంలో ప్రతి ఒడు, ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ బిఫోర్ ఇంటర్వ్యూ ఒకటి చెప్పాడు, ఈ రిజర్వేషన్ అన్నది ఉంటే ఎన్ని వేల మంది, ఎన్ని కోట్ల మంది నా పిల్లలు వాళ్ళు ఏ స్థాయిలో ఉండుందిరని. కాకపోతే కొంత దిశానిర్దేశంలో ఎక్కడో ఆయన స్ట్రాంగ్గా స్టాండ్ అవ్వలేదు. ఆ నిమిషానికే ఆవేశంగా నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ ఆ తర్వాత ఆయనకాయనే నిదానించేసి కామైపోతారు. అదే ఆయనకున్న మైనస్. అందువల్లే ఈ అంశానికి సంబంధించి ఎక్కువగా, అంటే ఒకటి ఆయనకున్న ప్లస్లు మైనస్లు, ఇప్పటివరకు ఎవరిని దేహిని చేయజాపలేదు, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఏ దాంట్లోనూ ఆయన సొమ్ము పెట్టుకున్న తప్పితే ఎవరి దగ్గర నుంచి ఆయన తీసుకోలేదు అన్నది ఈ లైన్ ప్రతి ఒక్కరిని అడిగినా ఆయన విషయంలో బసుపోవు అనిపిస్తుంది. కానీ అంతలోనే ఆవేశము, అంతలోనే చల్లబడిపోతారు, అక్కడే ఆయనకు దెబ్బ కొట్టింది అనేసి నేను ఎప్పుడు వింటూ ఉంటాను. దీని గురించి ఏమంటారు? నేను చాలా అగ్రెసివ్గా మాడుతుంటాను, నీకు తెలుసు కదా. అవుట్కమ్ నేనైనా బాగున్నానా? ఇక అసలు మీ గురించి అసలు వీళ్ళే దగ్గర ఉండి చెక్లు ఇచ్చారు అన్నంత రేంజ్లో ఒక్కొక్కరు ఏంటిది ఇప్పుడు కొంత ఈ మధ్య ఏంటిది న్యూట్రల్గా ఉండాలి, తప్పని మీరు చెప్పండి, ఓకే ఈయనకు ప్యాకేజ్ అందలేనట్టుంది, ఈయన ఇదైపోతున్నారు అనేసి అంటే వీళ్ళు ఏదో దగ్గరుండి వచ్చేసి మీకు డబ్బులు వీళ్ళు ఇప్పించేశారన్నంత రేంజ్లో వాడు కామెంట్లు పెట్టి నాకు భలే విచిత్రంగా అనిపిస్తుంది. నా స్థాయికే ఎంత అన్నప్పుడు మరి ఆయన స్థాయికి ఆయనకి ఈ సర్వసాధారణం అనుకోవాలా అక్కర్లేదా? ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ అన్నది జగమెరిగిన సత్యం. మెయిన్ ఒక ట్రాన్స్పరెంట్ జీవితాన్ని శాసించుకున్నాడు, తన కోసం తను తాను మలుచుకున్నాడు, ట్రాన్స్పరెంట్ జీవితాన్ని నడపడానికి అన్నది ఆయన గొప్పతనం. అయినా సరే రాళ్ళు వేస్తాం బెడ్లు వేస్తాం అంటే ఎట్లా మరి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనకి అగ్రెసివ్నెస్తో ఒక దగ్గర ఎవడో ఒకడు ఓ పార్టీ పరంగా నేను చేయగలం, మనం చేయొచ్చు ఈ కోణం ఉన్నప్పుడు ఉపశమనం పొందకుండా రోజు అగ్రెసివ్గానే ఉంటాడు ఎవడన్నా. ఇప్పుడు నేను డిబేట్లో అగ్రెసివ్గా ఉంటా, బయటకు వచ్చి వాళ్ళతోనే జోకులు వేసుకుని బయటకు వస్తా. సరదా ఇప్పుడు మాకు ఆఫీస్ రాగానే ఎంత సరదాగా జోవియల్గా ఉంటారో మేము చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు డిబేట్లో అగ్రెసివ్గా ఉన్నదానికి నిజ జీవితంలోకి చాలా తేడా ఉందా లేదా? ఖచ్చితంగా. సో ఇది గమనించకుండా ఆయన్ని ఒకే దీనికి కన్ఫైన్ చేస్తే ఎట్లా? దట్స్ రాంగ్. ఆయన్ని చూసే విధానంలో ఆ సామాజిక వర్గం అట్లీస్ట్ మన కోసం ఈ నిన్నాళ్ళు బాధపడ్డాడు అన్న కనీస దృక్పథం కూడా లేకపోతే చాలా తప్పమ్మా అది. ఏంటిక ఆ టైప్ ఆఫ్ లీడరు కాపు సామాజిక వర్గంలో రావడం కష్టమే అంటారా? కష్టమే, రారు. ఎందుకంటే పోలరైజేషన్ ఆఫ్ కమ్యూనిటీని ఒక దగ్గరికి
లక్షలాది మంది తరలించే నేపథ్యం ఆయనటోడికే చెల్లింది. అదైతే అవుట్డేటెడ్. మీరు అన్నదానికి ఎస్ చెప్పాల్సిందే, అంతే ఇంకా. ఇప్పుడు నాకు తెలిసి రంగా గారు ఒక సభలో విజయవాడ ఎక్కడ పెట్టాడండి, జైల్లో ఉండగా పెట్టారంట ఆయన. 15 లక్షల మందిని గ్యాదర్ చేయగలిగాడు. అప్పుడే చాలా మందికి గలగలలాడారు ఈ ప్రపంచం ఏంటనేది. అక్కడి నుంచి మీరు కౌంటర్ చూడండి, డిస్బాండ్ చేయడానికే మిగిలిన రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అన్న దగ్గర మరి వీళ్ళు చేస్తున్న పని ఏంటి? మీకోసం నిలబడినోడి కోసం మీరు నిలబడకుండా అలా తెలుగుదేశం వాడు చేసాడు, కాంగ్రెస్ వాడు చేసాడు, వైఎస్ఆర్సీపీ చేసాడని ఏడుస్తుంటే బుర్ర ఎక్కడ పెట్టారని అడగాలి. ఇది ఆలోచించుకోవాల్సిన కదా. ఇప్పుడు ముద్రగడ గారు అనే వ్యక్తి వల్ల వైఎస్ఆర్సీపీలో లాస్ట్ చర్మాంకంలో జాయిన్ అయ్యాడు. దీనికన్నా ముందు ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా పోరాడుతున్నాడు కదా. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? దానికి సమాధానం ఉంది. దానికి చెప్పరు. ఆయన వైఎస్ఆర్సీపీలో కలిశారు కాబట్టి ఆయన క్రెడిబిలిటీని మిస్ చేసుకున్నారు అన్నది హైలైట్ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఏ పార్టీ పరంగా పార్టీకి నిలబడిన వాళ్ళందరూ క్రెడిబిలిటీలు పోయి అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో నిలబడి ఇక్కడ తెలుగుదేశంలో శాత తీరుతున్నట్టు క్రెడిబిలిటీ పోయిందని ఎందుకు స్టేట్మెంట్ ఎవరు అట్లా? ఆయన రాష్ట్రం కోసము త్యాగం చేశారు. ఓహో, ఇదైతే త్యాగం, ఇదైతే చేత మీకే క్లారిటీ లేదు. ఆయన రాజకీయ పదవి కోసం, లేదంటే నేను పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ నేను పవన్ కళ్యాణ్ మీద నిలబడతాను అప్పుడు పేరు మార్చుకుంటాను ఛాలెంజ్లు చేయలే కదా. అవును. He has shown his commitment shown his loyalty towards the party. తర్వాత ఆయన పేరు మార్చుకుని తన స్వార్థాన్ని జస్టిఫై చేసుకున్నాడా, తన ఆత్మాభిమానానికి న్యాయం చేసుకున్నాడా? ఆత్మాభిమానానికి న్యాయం చేసుకున్నాడు. అది ఎందుకు మాట్లాడరు? అది లెక్కకు రాదు. అది చెప్తే చాలా బాగుంటుంది. అది అస్సలు లెక్కకు రాదు. నేను చూసి ఆయన ఆత్మాభిమానానికి ఆయన జస్టిఫై చేసుకుంది నేను చూస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నిమిషానికి పొలిటికల్గా రాజకీయ సన్యాసం చేస్తాము, అసలు ఎలక్షన్లో నిలబడ్డాము అనుకుంటే ఎన్నెన్ని గొప్ప మాటలు చెప్పేసి ఉంటారు. తర్వాత 2-3 నెలల తర్వాత అది మళ్ళీ మర్చిపోయి అదే ఎదమ మార్చుకుని వస్తూ ఉంటారు. వంటగానే ఉంటాడు, నాలుగు కోసేసుకుంటాను, చచ్చిపోతాను, ఉరిట్టుకుంటాను, ఎన్ని కబుర్లు చెప్పాడు. ఇవాళ ఊగిపోతాడు సామాజిక వర్గ పరంగా. ఇన్కన్సిస్టెన్సీలో అక్కడ చూడండి, కన్సిస్టెన్సీలు ఎక్కడ చూడండి. కన్సిస్టెన్సీని ఒకదాని మీద తీసుకొచ్చి ఈయన్ని అన్నీ ఒకటే ముడిపెట్టి మాడితే దౌర్భాగ్యం అంటాం. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ మధ్య కాపు వర్గానికి సంబంధించి కొంత ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి గారు కొంత పెద్ద దిక్కుగా అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కలవడ పాలు ఉప్పుగా లేచినట్టు ఉంటుంది. అంతేనా? సంయమనం కావాలమ్మా, చాలా ఇంపార్టెంట్. కూటమి నుంచి కూడా అలాంటి పర్సన్ ఎవరు లేరు అలాంటి. అంబటి గారిని, పవన్ కళ్యాణ్ని, ఒక స్టేషన్ని ఉన్న ముద్రగడ గారు అలాంటి లెవెల్లో చూడలేరు కూడా మీరు. ఓకే, దట్స్ ఇంపాసిబుల్. అంటే రాబోయే పొలిటికల్ క్లస్టర్స్లో ఎప్పుడైతే నలుగుతూ ఉంటారో వాళ్ళకి ఉద్యమ నేపథ్యాలు, సామాజిక వర్గాల కోసం పోరాడే తత్వాలన్నీ కన్ఫైన్ అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త లీడర్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందంటారా? నిజంగా సామాజిక వర్గానికి ఈ రావచ్చమ్మా. పొలిటికల్ ఆస్పిరేషన్స్ వేరు, ఉద్యమ నేపథ్యం వేరు. ఇప్పుడు కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఉద్యమ నేపథ్యంలో పదవులు ఆశించి మొదలెట్టలే కదా. అవును. తర్వాత ఎప్పుడైతే పార్టీలతో ఎలా అయ్యారో, పార్టీలు అనే కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు మొదలైంది వాళ్ళకి రాజకీయ దుకాణాలు. జయశంకర్ సార్ అయితే లేరు, మహానుభావుడు లేడు. కోదండరామ్ గారు కొంత క్రెడిబిలిటీ మిస్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది ఆయన క్రెడిబిలిటీ 1 to 10 స్కేల్ తగ్గిపోయింది. అంచేత అది ఆ దృక్పథాన్ని మార్చుకోండి ఫస్ట్. ఉద్యమ నాయకుడు అనే నాయకుడికిను రాజకీయ నాయకుడు, ఉద్యమం చేసే నాయకుడికి చాలా తేడా ఉంటుంది. ఉద్యమ నాయకుడు పారామీటర్స్ డిఫైన్ అయ్యి ఉంటాయి, రాజకీయ నాయకుడు టంగ్ ట్విస్టింగ్ డిఫైన్ అయ్యి ఉంటాయి. అవి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇదే వీళ్ళిద్దరికీ ఉన్న పెద్ద తేడా. ఓకే, అంటే రాబోయే రోజుల్లో ఆ పేరు చెప్పుకోవడానికి తప్పితే ఆ సామాజిక వర్గానికి ఇంత లెవెల్లో న్యాయం చేసేవాడు అయితే కష్టం. లేరు, అంతేనా? ఉన్నారు, పోరాడే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన స్టేచర్కి వెళ్ళే వాళ్ళు ఉండరు. ఇక్కడ బుక్కులు ప్రింట్ చేసేస్తారు చాలామంది, అంటే ఏ పరంగా సేవా తత్పరత అని పేరు. అది కాదు కదా, అలాంటి కాన్సెప్ట్ ఆయన దగ్గర లేదు కదా. నిజంగా కొన్ని ఎందుకు స్టార్ట్ అవుతాయి, ఎందుకు ఎండ్ అవుతాయి, వాళ్ళ తర్వాత దాన్ని ఆ రేంజ్లో తీసుకురావడము అనేసి అంటే ఉద్యమానికి ముద్ర వేయడం అన్నది మామూలు విషయం కాదు. అది ఇంటి పేరుకి సార్థకత తెచ్చిన ముద్రగడ గారు అని చెప్పాలి. ఇది అసలు నివాళి అంటే నిజంగా ముద్రగడ పద్మనాభము కాపు సామాజిక వర్గానికి సంబంధించి నా ముద్ర వేయడము అనేది. ఉద్యమానికి ముద్ర వేశాడు, అది ఇంటి పేరు కింద ఉంది. మీరు పేరు మార్చుకుంది చూస్తున్నారు, ఆయన ఇంటి పేరుకి సార్థకత తెచ్చింది నేను చూస్తున్నాను. ఈ తేడా తెలుసుకోండి, అంతకనే ఏం లేదు. సరే, రాజకీయాలకు అతీతంగా పార్టీలను పక్కన పెట్టి వీళ్ళంతా ఏకతాటిపైకి రావాలన్న ఆలోచనను అట్లీస్ట్ చేయగలుగుతారా? వచ్చేళ్ళామా మళ్ళీ పొలిటికల్ అంబిషన్ కదా. అట్లా ఓకే, అట్లీస్ట్ అంటే ఇన్ని సంవత్సరాలు మా సామాజిక వర్గంలో ఒక ముఖ్యమంత్రి లేరు అన్నది ఒక బాధ, రావాల్సినంత
ఏంటిది ఇంపార్టెన్స్ రావట్లేదని ఒక బాధ కదా. పార్టీలకు అతీతంగా వీళ్ళంతా అది అన్ని పార్టీల నుంచి వెళ్ళి వచ్చి ఏకతాటిపైకి వచ్చే అవకాశం అసలు జరగదు. ఇప్పుడు కష్టమే కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రామచంద్ర యాదవ్ బీసీ సామాజిక వర్గం 57 మంది టికెట్లు ఇచ్చారు బీసీ వాళ్ళకి. ఈడ్స్ కొడితే 100 ఓట్లు కూడా ఎక్కడ రాలేదు ఎవరికి. అవును. ఈయన జడశ్రవణం ఆ సామాజిక వర్గం కోసం జేబీ అని పార్టీ పెట్టి ఆయనకే 70 కోట్లు వచ్చాయి. సో ఇవన్నీ కేస్ స్టడీ. నేను ఆ రామచంద్ర యాదవ్ గారి మీటింగ్ కూడా వెళ్ళాను. నేను ఆయన ఆ రోజు కూడా పొలిటికల్ చాలా వేసారులేండి, చాలా క్వశ్చన్స్ వేసారు ఆయన రామచంద్ర యాదవ్ మీరు. సో నేను చూసినప్పుడు నేను అలాంటి అడిగాను. ఇప్పుడు మీరు బీసీ సామాజిక వర్గం కదండి, మీకు కనీసం లోకల్ బీసీ ఓట్లైనా మీకు ఎందుకు రావట్లేదని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా నాకు ఆన్సర్స్? సార్ మై బీసీలో ఉన్న మా వాళ్ళే దే ఆర్ అలైన్డ్ విత్ రెస్పెక్ట్ టు పార్టీస్. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణ ఉన్నారు, వైఎస్ఆర్సీపీతో ఉన్నారు, కాంగ్రెస్ తెలంగాణ ఉన్నారు, బీజేపీ తెలంగాణ. ఆ ఓటు బ్యాంక్ వాళ్ళ పరంగా స్థిరం చేసుకుంటున్నారండి. అరే మరి మీరు ఏ ప్రాతిపదిక మీద మీరు కన్సల్టేట్ అవుతుంది మాకు బీసీ అన్న ప్రాతిపదిక మీద పార్టీలు పెడుతున్నారని అడిగా. ఆన్సర్ లేవు. ఆయన ఆన్సర్ చెప్పాలి, చూసాను నేను అది. ఇప్పుడు నేనంటుంది లాస్ట్కి నాకు 10,000 ఎకరాలు ఇవ్వండి లేకపోతే 1000 ఎకరాలు ఇవ్వండి మా బీసీ సామాజిక వర్గం ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇది మళ్ళీ సేవ తత్పరతే కదా. అప్పుడు తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్తో చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తనకు సంపాదించుకున్న దాంట్లో మోస్ట్ ఆఫ్ ద చారిటీ సైన్ చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ప్రాణాలు తెగించి 5 కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడు. కానీ కౌలు రైతుల సమస్య ఇప్పటికి తీర్చట్లేదు. అది అప్పుడు సాయం చేయడం వేరు, శాశ్వత పరిష్కారం అది పరిష్కారం పట్ల లేని దృక్పథం ఇవి ఎక్కడ ఏకతాటి మీదకి వస్తాయి. ఎందుకంటే నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు అన్నట్టు చినరాజప్ప గారు తెలుగుదేశం నుంచి లేదా అంబటరాంబాబు వైఎస్ఆర్సీపీ నుంచి లేదా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడ్డారు అనుకో, వచ్చి మనం అందరం సామాజిక వర్గం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అలా మొత్తం అందరం నువ్వు అన్నట్టు కాపు సామాజిక వర్గం నిలబడినా కాపు సామాజిక వర్గం వేరే టికెట్ చినరాజప్పకి బదులు ఇంకో టికెట్ తెలుగుదేశం ఇస్తుంది, అంబటరాంబాబు బదులు ఇంకో టికెట్ వైఎస్ఆర్సీపీ ఇస్తుంది. అదే కాపు సామాజిక వర్గం నుండి అప్పుడు కాపు మావాడని చెప్పి వేసే వాళ్ళు ఉంటారు. అదే కదా తెలుగుదేశం శ్రవణ్ గారితో పాటు శ్రవణ్ నిలబడ్డాడు అక్కడ. ఆ శ్రవణ్ కూడా అదే సామాజిక వర్గం కాబట్టి అక్కడ గెలిపించుకున్నారు. ఈ శ్రవణ్ కాబట్టి నువ్వు జైబీమ్ అన్న 71కే పరిమితం చేశారు. ఈ ప్రూవెన్ హిస్టరీస్ అంచేత కొత్తగా వీళ్ళేమీ చేయలేరు. సో బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం అని స్లోగన్ ఇచ్చి ఎంతమందికి బీసీ సముచితం న్యాయం జరిగిపోయింది అన్నది అంటే రాజకీయ ఆరంగేట్రానికి అవకాశాలు కల్పించామని జస్టిఫికేషన్కి ఈ రోజు దాకా తెలుగుదేశమే లేకపోతే మీ బీసీలకి నిలబడే సామర్థ్యమే లేదు కదా, ఈరోజు బీసీ మా నాయకుడు నిలబడుతున్నాడు అన్నది కాంప్రమైజింగ్ యాటిట్యూడ్. ఇంకా వాళ్ళు చెప్పుకునేది అదే కదా. మొదటి అంటుంది సామాజిక వర్గ పరంగా కాపు సామాజిక వర్గంగా ముఖ్యమంత్రి లేడు అంటే చిరంజీవి గారిని వెళ్ళగొట్టారు. అప్పుడు నిలబడ్డారు, ఏం చేశారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో మొదటిసారి ఆయన మొన్న ఇండిపెండెంట్ నిలబడ్డారు, అప్పుడు ఆయన గుండు గీశారు. మరి ఎక్కడి నుంచి వచ్చి రాకెట్ సైన్స్ జరిగిపోద్ది. వాళ్ళ ఐక్యత లేదు. భీమవరంలో ఆయన ఓడిపోయినప్పుడు ఇద్దరు పవన్ కళ్యాణ్ వర్సెస్ భీమవరం అంటే శ్రీనివాస్ గారే కదా, గన్ శ్రీనివాస్ గారు. ఆయన సామాజిక వర్గంకి ర్యాలీ అయ్యారు, ఈ సామాజిక వర్గంకి ఈయనైనా సరే ఎందుకు ర్యాలీ అవ్వలేదు? అక్కడ లోకల్ నాన్ లోకల్ అంటే క్రెడిబిలిటీ ఇష్యూస్ అన్నీ 100 వస్తాయి. చేత పాలిటిక్స్ అనే దాంతో సామాజిక వర్గాన్ని ముడిపెడితే క్రెడిబిలిటీ ఇష్యూస్ కన్నా మీరు అన్నట్టు రాజకీయం అనే చెప్పాలి అంతే. ఇంకా సో ఈ రాజకీయ చదరంగంలో సామాజిక వర్గాలకి ఉద్ధరించి గుళ్ళేస్తామని భ్రమల్లో ఎవరిని ఉంటే ఎస్ఓజ్ మే అని చెప్పండి, జరగదర భయ మీతో. చాలా మందికి డైజెస్ట్ అవ్వదు, కానీ మీరు చెప్పింది 100% నిజం. అది డైజెస్ట్ అవ్వడం జీర్ణించుకోలేరు వాళ్ళు జీర్ణించుకోకపోతే మనం ఏం చేయగలుగుతాం? కాపు వర్సెస్ కాపు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ శ్రీనివాస్ జస్టిఫికేషన్ జరగలే, శ్రవణ్ వర్సెస్ శ్రవణ్ జస్టిఫికేషన్ శ్రవణ్కి జరగలే, ఎవరు జేబీ పార్టీకి, ఇక్కడ జనసేన పార్టీకి జరగలే. కాపే అనుకుని వచ్చాడు, దిక్కులేదు. ఎస్సీ ఎస్టీలు అనుకుని నినాదంతో వచ్చాడు, ఆయనకి దిక్కులేదు. ఇంకెక్కడికన్నా ఇంకేముంది? పార్టీల పరంగా చెప్తున్నా, వీళ్ళందరూ ఏకతాటి మీదకి వద్దామన్నా ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఇంకో కాపు సామాజిక వర్గం టికెట్ ఏమని ప్రామిస్ చేసి రమ్మనండి, సాధ్యం కాదు అది. మరి నువ్వంటే నువ్వు అక్కడ నువ్వు పార్టీ పెట్టేసుకోండి, నువ్వు మేము అక్కర్లేదు అనుకున్నావు, కానీ మాకు వాళ్ళు కావాలన్న లాజిక్ పార్టీ దగ్గర దృఢంగా ఉంటుంది. అందుకే కదా స్థిరమైన ఓటు బ్యాంకులు ఉంటాయి, అవే కదా శాసిస్తూ ఉంటాయి. నిజంగా సార్, అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరో ఒకరికి వాళ్ళ ముఖాలు కూడా మన సామాజిక వర్గానికి సంబంధించి మనమే చూసుకోలేము నిజంగా. యాజ్ ఏ బీసీ బిడ్డగా నేను ఎంత నా సామాజిక వర్గానికి ఇచ్చేసాను అని చూసుకున్నప్పుడు మళ్ళీ అభిమానం వచ్చేసరికి నేను పవన్ కళ్యాణ్ అభిమాని సీన్ కట్ చేస్తే ఆ సామాజిక వర్గం లెక్కలు వేసుకుంటే అసలు అది ఉండదు. రేపొద్దున మీరు రామచంద్ర యాదవ్ మీ ఊరు వచ్చి నేను నిలబడినా పక్క పవన్ కళ్యాణ్ నిలబడితే నువ్వే ఒకటి అదే అంటున్నా సార్ నేను చెప్తుంది అదేనమ్మా. సో ఇక్కడ ఇండివిజువల్ కన్ఫైనింగ్ అన్నది చాలా పార్టీలకు అతీతంగా ఓటు చూస్తారు. రెండోది కులాలకు అతీతంగా చూస్తారు. ఇది ఇండివిజువల్ పర్సెప్షన్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్. సో ఆ ఇండివిజువాలిటీ నువ్వు ఎక్కడ చంపగలవు? కష్టం అది. ఎందుకంటే ఇక్కడ పాతకపోయిన దాన్ని
అంత ఈజీగా అని అంటే ఇక సేమ్ మన తెలంగాణ ఉద్యమము అప్పట్లో రంగ గారు చేసిన ముద్రగడ గారు చేసిన ఆ ఉద్యమాలు వస్తే తప్పితే అదర్వైజ్ ఆ మైండ్ సెట్ మారడం అంటే అంత ఈజీ కాదు. దానికి ఓపిక కావాలి. చాలా ఓపిక వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ నీళ్ళు అక్కడ చేద పెట్టి తోడేసుకుంటున్నారు. అది ప్రాబ్లం. సో అక్కడ చేదలతో తోడినప్పుడు రీప్లేస్మెంట్లు జరిగేంత నేపథ్యానికి వాళ్ళందరికీ గోతులు తోడుతుంది వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే. అంచేత వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? ఏం చేయడానికి లేదు. ముందుకు వస్తారు ఎగదాడి మీకు తేడానికి, కానీ తాడు తెంపేస్తున్నారు. నిజం సార్. ఇంతకు మించి మాట్లాడుకుంటే చాలా వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి. మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.